హాయ్ గైస్, వెల్కమ్ టు మన్నుతో మచ్చా. మన ఛానల్ పేరు. మనం ఇలా గుడికి పోతున్నాం. అమ్మపల్లి టెంపుల్ శంషాబాద్లో ఉందంట. పోయి అయితే చూద్దాం ఎట్లుందో టెంపుల్. చలో గైస్, మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. డ్రైవర్ మనోజ్ డ్రైవర్. చలో తెలుసుగా గైస్, మనం వెళ్ళబోతే బండి మీద అస్సలు పడదు గాయస్. ఇప్పుడైతే రోడ్ ఎక్కినాం. పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ కొట్టించుకొని ఇక పోవాలి. కాక గట్టిగానే కొడుతున్నాం. మేము చూడండి 40, 39, 40 అంతే. ఈడ కాదు, ముంగట కొడదాం హైవే మీద గట్టిగా. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. మన జాడ ఆడ డిసెంబర్ మధ్యలోకి వచ్చాం. ప్రైస్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. ఇప్పుడు పోతున్నాం. పెట్రోల్ చూడండి, రోడ్డు పైన పోయి వస్తామో లేదా మాకు కూడా. అరే మెల్ల 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 మెల్ల. మన రైడర్ చూడండి గాయస్ ఎట్లా నడుపుతున్నాడు రైడర్. గాయస్ ఆడ పోలీసు వాడు ఉండే, వీళ్ళు దించేసిన మురికొస్తుంది చూడు. సో గాయస్, ఇప్పుడైతే మేము వెళ్ళినాము అమ్మపల్లి టెంపుల్కి అయితే పోతున్నాం శంషాబాద్లో. నేనైతే నడుపుతలేను బండి, దీపకానికి ఇచ్చిన. కానీ నేను జస్ట్ ఫ్రంట్లో కూర్చున్నా అంతే, ఆడ నడుపుతుండు. సో ఆడిపోయినాక చూస్తాం. బ్రిడ్జ్ వచ్చేసింది. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. ఆడ ముంగట ఏం లేదు, అంత పెద్ద బ్రిడ్జ్ ఏం లేదు. కానీ మన వస్తుంది. అరే మన వేసి గట్టిగా ఆడ అనుకున్నా. గాయస్ హైవే అయితే ఎక్కేసినాం. హైవే ఏం మాట్లాడతాడు నువ్వు? మేరీ జాన్ ఓ మేరీ గాన్ ఆదరా. ఫోన్ కర్తింకర్ అవుతుంది, వద్దు ఎగిరిపోగల. హైవే హైవే బుమ్ బుమ్. మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా గాయస్, ఇది శంషాబాద్ బస్ స్టాప్ వచ్చేసినాం. వాట్ ఏ జిప్సీ. సో గాయస్, శంషాబాద్ వచ్చేసినాము. శంషాబాద్కి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే లోపలికి ఒకటే స్ట్రేట్ రూట్ ఉంటుంది. సేమ్ స్ట్రేట్ పోతుంటే రూట్ అయితే చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందో. స్ట్రేట్ ఒకటే మనం బస్ స్టాప్ చూపించినాం చూడండి, రైట్ తీసుకోవాలి. ఇలా ముందు అయితే బ్రిడ్జ్ వస్తుంది ఒకటి, ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి కూడా స్ట్రేట్ పోవాలి. ఇగో ఇది బ్రిడ్జ్. ఇక్కడ ఇక్కడ ఎక్కడ మాట్లాడుకుంది ఇక్కడ కూడా ఎక్కడ మాట్లాడదు, ఓన్లీ స్ట్రేట్. వావ్, వాట్ ఏ బ్రిడ్జ్. ఇది సిద్దిలగుట్ట టెంపుల్, కానీ మనం ఈ టెంపుల్ పోయేది లేదు. అమ్మపల్లి టెంపుల్ అయితే పోతున్నాము. అమ్మపల్లి ఇలా లోపలికి పోతే సిద్దిలగుట్ట టెంపుల్ వస్తుంది. కమాన్ లోపలికి పోతే సిద్దిలగుట్ట, కానీ అలా పోవద్దు, స్ట్రైట్ గానే పోవాలి. ఈ సైడ్ తీసుకోర్రా. ఇది ఎస్కేప్ కి దగ్గరనే, కానీ ఎస్కేప్ కి వేరే రూట్ వల్ల ఇక్కడ పోతాము. ఎక్కడికి వెళ్ళిపోతే ఎస్కేప్ పోతాము. చాలా లాంగ్ అవుతుంది అక్కడికి వెళ్ళి. వాట్ ఏ నైస్ రోడ్ చూడండి గాయస్. చెట్లు ఏమన్నా వచ్చినారా చెట్లు అయితే వినండి. ఇట్లానే సట్ అవ్వండి, ఏడిపోతా నాకు తెలియదు మరి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏడుకోతా తెలియదు, తీసుకోతారా. సైడ్ ఒకటే రూట్ రా. చలో గాయస్, పోతున్నాం మనం.
ఇది హనుమంతుడు చాలా పెద్ద ఇది ఎంట్రెన్స్ అన్నమాట ఇటుకెళ్ళి ఇదిగోండి సిట్రస్ లోపల అదే గుడియా లోపల స్ట్రైట్ గాయస్ గుడి లోపలికి అయితే వచ్చినాం. ఇది గుడి లోపల పూజ అవుతుంది. గుడిలా చిన్నగా ఉంది గుడి మాత్రం. ఇది ఒకడు చూసుకుంటూ పోతాడు అల్లవాడు. చలో గుడి డిజైన్ అయితే మంచిగా ఉంది. స్టేషన్ రూమ్ అనుకోండి గైస్, అట్లనే సేఫ్ కాదు. ఫోటోలు దిగుతారు రాబాయ్ అందరు. ఫోటోలు దిగడానికి మంచిగా అయితే 5 ఫుట్లు అయిపోయినాయి. నేను కూడా ముక్కను కదా ముక్కేసి 5 ఫుట్లు అయిపోయి లోపల కావు దేవుని పిల్ల ఇప్పుడు గుడిలోకి వెళ్ళి అయితే బయటకు వెళ్ళినాం. ఇక్కడ ఏమైందో చూద్దాం. గుండమా గాయస్ ఇవ్వండి గుండం. ఇక్కడ మస్తు మంది ఫోటో షూట్ చేస్తారు. ఫోటో షూటో లేకపోతే సినిమా చూసారో ఏమో కానీ సినిమా కాదు షూట్ చేస్తారు. షూటేనా పా లోపలికి వదాం. కావాలంటే అలా చూసి అయితే ఇక్కడ దిగుతారంట. వచ్చి చూద్దాం వీడికి వస్తాడు. వచ్చిండు మాస్ మహారాజా. చూస్తారు కదా మొత్తం షూటింగ్ ఏడ చూడండి. షూటింగ్ మాకైతే పిచ్చిలేదు. లాంగ్ సారీ ఏడ చూడ ఆడ కెమెరాలే. మన దగ్గర అవన్నీ లేవు. ఇంక మస్తు ఆశ ఉంది కింద పడాలని. దారా ఎందుకు రావా? సరే బాయ్. ఏముందిరా అసలు? అంతేనా? క్లోజా? మీదికోవచ్చా? దీపక్ గుడి ఎక్కువ మొత్తం మీదకి ఎక్కువ శ్రీకాంత్. కింద పడాలంట మజా వస్తుంది. ఏముందిరా మీద? शादी का हॉल है रे, ఖాళీ మందిరే. వ్యూ అయితే ఇట్లా ఉంది గాయస్. మొత్తం కళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. దీపక్ రాంటి వస్తాడు. అడవి కూర్చుండు. అలసిపోయినంట వాడు రావాలంటానికి. గాయస్ నాకైతే ఇంటికి పోబుద్ది అయితే ఈ కొడుకులు వస్తలేరు చెప్తున్నా ఇప్పుడే. హార్టీ షర్టులు మంచిగానే కడ్డు తాగుతారా? హార్టీ షర్టులు మంచిగానే కడ్డు తాగుతారా? తాగు ఇప్పసరై తాగుదమే బాల మనం ఊదమే బాల. తాగబోతే కానీ పైసలు లేదు, ఏం చేయాలి? నేను ఇన్నే పెట్టేసి వెళ్ళిపోతాం. ఏడిపోతుర్రా? నువ్వే తీసుకొస్తున్నావు. నువ్వే తీసుకొస్తున్నావు కదా. ఆడ తాటి చెట్టు కళ్ళు తాగుతారా? కళ్ళు తాగుతారా? ఆడ చూపి ఎంత కావాలంటే అంత తిరుగురి. మేమైతే ఇంటికి పోవాలా అనుకుంటున్నాం. అరే ఏం నెత్తి నొప్పిరా బాయ్ నీతోటి. ఈడొస్తలేడు
ఒకటే ఫోటో దిగుతాం, ఒక ఫోటో అనగా చేస్తున్నా అది మాకు నేను ఇస్తున్నా. మా ఇన్స్టాగ్రామ్ ఐడి గిట్లా ఫాలో చేసుకోర్రి. నా పేరు పైన ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీకాంత్ 7782 అని ఫాలో చేసుకోండి. నాది బీస్ట్, ఐఎమ్ ది బీస్ట్ బాయ్. దీపక్ అంటే ఇట్లా పోతుందంటే ఎడుకోతుందో చెట్లకి. తీసుకోబోయే నువ్వు, నేను కాదు. చెట్టు కిందకి పోతావా? చెట్టు కింద కూర్చోర్రా కొంచెం చల్ల. నిమ్మకాయ తెంప, చింతకాయ తెంపుకుంటున్నారు. ఏం చేస్తారు ఇద్దరు? చింతపండురా. You see this girl? Number one bullshit girl. She do the vivo. Nice try. నీ జంగిల్ జరగదు. ఆకులు తింటున్నావురా? టేస్ట్ నీ చికెన్ ఏం చేస్తున్నావు? ఏం ఊపుతున్నావు? చెట్టు ఊపుతాం సంగతి కుయ్యాలి ఒకసారి పట్టుకొని. అరే ఊరా ఊతున్నావు కుదిరినవుతారే వెళ్ళిపోగలరా నాయన. రేపు బాడీ గాడి ఎందుకు అవసరం? సంకర వేసుకొని చెప్తున్నా సి గలీజా చింతపండు అడిగి నవ్వుతుండే సిగ్గుపడుతుండే ఎందుకే. శ్రీకాంత్ ఇక్కడ చూడు. నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఒక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో. ఏర్పెట్టినావు నువ్వు. మంచి ఉంది రాదే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే కెమెరా పెట్టినని సిగ్గుపడుతున్నావు. తింటలేవా? తినరా, ఏం కాదు. పెద్ద చింతకాయ దొరికినట్టుంది కదా నీకు. తినరా, ఇది కూర్చుతున్నావు బాలే. తీయగుందా పుల్లగుందా? చాలా సైకిల్ ఉంది రాడాగో. అట్లాస్ డ్రన్ అట్లాస్. దీపక్ రోహన్ నా పక్కన కూర్చో. ఆటో ఎట్లా స్టార్ట్ చేస్తారు చూపిరా ఒకసారి. అడిగాలు ఊతున్నావు వందే వచ్చి కొట్టినాకో. ఎందుకు కొడతాడు వాళ్ళు ఇయ్యదా? ఏడొస్తుండు అంకుల్ వస్తుందా? ఆడుండో చింతపట్టు దింకపోతున్నాం. ఇడైతే ఇయ్యాలు ఊతుండు. చేస్తాడంట దిగ్గాబాయ్ జరుగు నా జడ్జిమెంట్ చేస్తాడంట. వచ్చి ఊరి ₹2 టికెట్. మన చాడు ఉంటాడు ఇక్కడ తీసుకోవడానికి. నీ తీరం అలా అది. తాత అక్కడ పొలంలో పని చేస్తుండు, వీళ్ళేమో నాటకాలు చేస్తారు. అక్కడ తాత పని చేస్తుండు మంచిగా. ఏమైతుంది నీకు? మళ్ళా పోయి వస్తాయం రా. చింతపండు తింటారు అప్పటి నుంచి. మంచి ఉందా లేదా? ఎట్లుందిరా? ఏంది ఎట్లుంది? అంటాల్ ₹10 తుర్తురే ₹10 తుర్తురే.
దస్తు పెట్టి తుర్తురే అగో షిమ్లి కాడుతుంది నీట్ కానీ ఏమైతుందిరా నీకు? పుల్లగా అంత పుల్లగా ఉందా? జాతా పైలట్ ఇది ఆల్రెడీ పోయింది. ఒకదానికి ఇట్లా వేసారు, ఒకదానికి సగం బిల్డింగ్ వేసారు. మంచోళ్ళే. రాత్రి దీని మీద దయ్యం అవుతుంది తెలుసా. గలీజ్గా చెట్టు మాత్రం బద్ద నాయన. పిల్లమర్ల చెట్టు ఇది. సైకిల్ వేసుకొని పోరా దీపక్. ఏడుకొత్త కూడా తెలియదు. కాలు చెట్లాగా కొట్టుకోవద్దు తాత కూడా పట్టుకోవద్దు, నేను అట్లా పోవాలి. కాలు చెట్లాగా కొట్టుకోవద్దు తాత కూడా పట్టుకోవద్దు, నేను అట్లా పోవాలి. మంచిగా నువ్వు అయితే ఫస్ట్ బిర్యానీ చికెన్ చింతపండే కావాలి నీకు. ఊరోడు కదా. నాకైతే పిచ్చిలేస్తున్నారు చెట్టు కింద కూర్చొని చల్లగా. చూసి పాములు రా కదా బిడ్డ. విలేజ్కి వచ్చినట్టు సెంటిమీటర్ చూడు. ఏం లేదు కానీ అంత ఫీల్ కాకు మరి. ఏందది? అమ్మ పురుగురా నాయన. ఎంత పెద్ద ఉంది అది చూడు ఫస్ట్. పెద్ద పురుగు ఉంది. అదేం పురుగు నేను కూర్చున్నట్లనే చూపిస్తా. అరే పాముతోలు కూడా ఉంది ఇలానే. ఏం పురుగు అది? ఏమో గెలికి చూడు. తీటనా మస్కరాలా నేను కూర్చున్నారా జరాలు వేస్తే బతుకుందా అది? బతికినే చచ్చిపోయింది. ఎండుకపోయింది ఏడుకాడికి. భయపడిన కదా జంగిలిగా. ఏం పురుగు అట్లా తెగిపోతుంది ఏడుకాడికి. అది ఏడుకపోయింది చచ్చిపోయింది. ఉండొచ్చు ఇంకా మస్తు ఉంటాయి రా. నువ్వు చీరరా లంగలా. ఏం కాదు ఊరా. తేడా ఎప్పుడా అదే అక్కడిక్కడ మడుతున్నారా నేను. కాండి కాండి కాండి. అరే నేను మొత్తం పట్టుకుంటుండేదిరా. అరే జంగిలిగా మీదికి రా. అరే నేను పడిపోతున్నా. అట్లా నేను దగ్గరకు వచ్చి మరి దాంతో బిడ్డ మళ్ళా కైకు లాస్ మారా. रुक रे दीपक एक बार रोक रे. रोक ले रे. అద్దా అద్దా ఊరా. ఏ ఆగరా ఏ జంగిలిగా. ఇద్దరు ఒకటే ఫర్రాడు రా చూద్దాం. ఏం చేస్తుర్రా? ఎందుకు గోటీల మీద ఆకగల. ఇద్దరు ఒకటే పర్రాను రా. నేను వంట తిరిగినప్పుడు రావాలి మళ్ళీ అక్కడ వస్తారు. ఇద్దరు సేమ్ రావాలా? ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో. ఏదనుకుంటా ఇద్దామనుకుంటున్నావా? చీరలో కూర్చుండు. అరే ఏం చేసుకుంటుర్రా? ఏ ఖాళీ. అరే కాలు చక్క పెట్టండి. అరే ఏం చేసుకుంటుర్రా? ఇద్దరు అన్న తమ్ములు.
అరే ఓ కింద పడేసావు అనుకుంటా. అరే గిర్రాక కానీ ఇక్కడ మొత్తం ఎట్లుందో ఒకసారి వచ్చి చూడండి. శంషాబాద్ ఓల్డ్ ఏరియా. ఏం చేసుకుంటారో ఇద్దరు. సిరిగా గైస్ గుడికి వద్దామని చెప్పి రింగులు తిరుగుతూ ఆడేమో ఉయ్యాలు ఊగుతుండు. తీసుకొచ్చిన బిడ్డ ఇట్లా అవుతుంది కథ తెలుసుగా, ఇట్లా ఉంటుంది వీళ్ళతోటి వస్తాయి. లేక లేక ఇలా వీడియోలోకి అయితే వచ్చిరు, బంకు కొట్టి వచ్చిరు. అది ఇక్కడ బంకు కొట్టించి అందరూ అవి ఏ సైడ్ పడాడు పూరా ధన్ను పులికి సరే అంటే తిరుగుతాడు చూద్దాము. ఏక్ దో ఓకే గడ్డి తెంపుకొని వచ్చిండు వీడు. బరాక్ తినిపిస్తాడంట. అది చూడు ఎట్లా వస్తుంది, మాకు గడ్డి తెంపుకుంటారా అని ఉరికొస్తుంది. తినిపిరా ఎవరు రమ్మంటుంది, ఎవరు రమ్మంటుంది ఓరా రమ్మంటుంది రావు. అది రమ్మంటుంది అని అంత మంచిగా రమ్మంటుంది నీడు పోతలేడు. బయట వాले को खिलेंगे चल. అరే తాడు కట్టేసింది రా, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అది ఒడుస్తా అది. वो बैठे सो को खिलेंगे चल. ఇది కూడా ఇంటలేదు నీ మాట. ఏ లేస్తుందా దాగో పోతుంది పాపం. మరి అది పాపం భయపడుతుంది అది. దాని దగ్గర ఇష్టాలు తింటారు. అదేం కొట్టదు, ఎందుకు కొడతారు? అది భయపడతారు అవి, మనం వేరే వాళ్ళం కదా. ఫస్ట్ దీనికి ఏం అంటే భయపడతారు. ఇప్పుడు ఫ్రెండ్ అయినా రమ్మంటే రామకు ఆవు కాలేదు బర్రె మొక్కు. అవునా మొక్క బర్రె మొక్క బాగా. చల్లగా చూసిరుగా, వీడియో అయితే ఎట్లా వచ్చిందో చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు ఛానల్ మన్నుతో మచా. ఎడుకొచ్చారు ఇన్స్టాగ్రామ్ అన్నిట్లా అలా ఫాలో చేసుకోండి అందరినీ. ఇన్స్టాగ్రామ్ వీడియో ఊగుతుంది అదంతా అదే. దయ్యం వచ్చింది, దయ్యం వచ్చింది. నడురు పోదాం బాయ్స్, బాయ్ నడురు పోదాం. చలో రైట్, వీడియో అయితే చూడండి. అంటిల్ దెన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో రైట్.